హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చాను. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కనీసం వారంలో ఒక 3-4 సార్లన్న పిల్లలకి పెడితే ఉడుములాగా ఉంటారండి. ఉడుము పట్టు అంటారు చూసారా, అట్లా ఉంటారు పిల్లలు. ఇంతకీ ఇన్ని చెప్తుంది ఇడ్లీ చూపిస్తుంది ఏంటో అనుకుంటున్నారా? అవి ఇడ్లీ కాదండి, ఆవిరి కుడుము. నేను ఆ ఆవిరి కుడుము వేసే పాత్ర నా దగ్గర లేకపోవడంతో నేను ఇడ్లీ పాత్రలో వేశాను. ఆవిరి కుడుము ఏంటి, దీన్ని ప్రిపరేషన్ ఎలా, దేనితో చేస్తారు ఏంటి అనేది వివరంగా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం పదండి. మనం పప్పు పోసుకోవడానికి ఒక గిన్నెనైతే తీసుకోవాలి. నేనైతే పిల్లల వరకే కాబట్టి ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. మనం టీ తాగుతాం చూసారా, చిన్న గ్లాసు, ఈ గ్లాస్తో నేను మినపప్పు తీసుకున్నాను. మీకు చూపించడం కోసం ఈ క్వాంటిటీ తీసుకున్నానండి. నేను దీంట్లో హాఫే తీసుకుంటాను రోజు కూడా. మినప గుళ్ళైనా పర్వాలేదు, మినపప్పు అయినా పర్వాలేదు, పొట్టు మినపప్పు అయినా పర్వాలేదండి, ఏదైనా పర్వాలేదు. నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి దీనికి పావు వంతు బియ్యం తీసుకున్నాను. అచ్చంగా మినపప్పే అయితే మనకి సాగుతున్నట్టు వస్తాయి, అలా కాకుండా కొంచెం బియ్యం వేస్తే కొంచెం బాగుంటుంది పిండి. సో ఇది అనమాట క్వాంటిటీ. నేను ఎప్పుడు కూడా ఈ గ్లాస్లో హాఫే తీసుకుంటాను. ఒక్క స్పూన్ మాత్రం రైస్ వేస్తాను. మీకు చూపించడానికి అని చెప్పి నేను ఆ గ్లాస్తో తీసుకున్నాను. 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి పప్పుని. మినపప్పు చాలా హెల్తీ అనమాట. పిల్లలకి టిఫిన్స్‌లో ఇడ్లీ, దోస అవి కాకుండా రోజు మార్చి రోజు ఈ ఆవిరి కుడుము అట్లా పెడుతూ ఉంటే పిల్లలకి చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. పొద్దున్నే స్కూల్‌కెళ్తారు. సాయంత్రం వరకు స్కూల్‌లో కూర్చొని వస్తారు. మళ్ళీ రాగానే ట్యూషన్‌కెళ్తారు. వాళ్ళు కూర్చోడానికి ఓపిక రావాలి కదా! ఇలాంటి ఆవిరి కుడుములు అట్లా పెడితే నడుములు గట్టిపడి చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు పిల్లలు. సో, ఇప్పుడు మనం 2 సార్లు వాష్ చేసేసుకున్నాం కదండీ! అవి మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని నేనైతే నైట్ అంతా నానబెట్టేసుకుంటాననమాట. ముందు రోజు నానబెట్టేసుకున్నాను. ఇది నెక్స్ట్ డే అనమాట. చూడండి, పప్పు చక్కగా నానిపోయింది. చూసారా? ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవాలనమాట. ఇంక అస్తమానం కడగకూడదండి, 2 సార్లు కడిగితే చాలు. ఈ పప్పులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ తిండిలో అస్సలు బలం ఉండట్లేదండి. అందుకని పిల్లలకి మ్యాక్సిమం నేనైతే ఇవే ప్రిఫర్ చేస్తాను. ఒకరోజు ఇది, ఒకరోజు రాగి జావ అట్లా పెడుతూ ఉంటాను. ఇది మాత్రం ఖచ్చితంగా రోజు మార్చి రోజు నేను పెడుతూనే ఉంటాను. రాగి జావ మాత్రం 2 రోజులకు ఒకసారి అట్లా పెడుతూ ఉంటాను. నేను ఎక్కువ ఇడ్లీ, దోస అవి పెట్టనండి పిల్లలకి. అంటే ఇదివరకు తినేవాళ్ళు కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత నేను అసలు పెట్టట్లేదు. మా అమ్మ ఎప్పుడో చేసి పెట్టేదండి. నేను చిన్నప్పుడు మా అమ్మ ఇట్లాగే ఆవిరి కుడుము చేసి పెట్టేది. కానీ ఆ ప్రాసెస్ వేరు, ఈ ప్రాసెస్ వేరనమాట. నేను ఇడ్లీ పాత్రలో అయితే వేస్తున్నాను. కాకపోతే మా అమ్మ ఏం చేసేదంటే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నీళ్లు పోసేసుకొని పైన వైట్ క్లాత్ తడిపేసేసి వైట్ క్లాత్ చుట్టేసేసి ఆ పిండి, ఈ మినప్పిండి దాంట్లో వేసేసి దానిపైన మళ్ళీ ఆ క్లాత్‌ని, మిగిలిన క్లాత్‌ని పైన వేసేసి చుట్టేసేసేది. అట్లా ఆ నీళ్ళ ద్వారా ఉడుకుతూ ఉండేది. ఇంకా 7:30, 8కి అట్లా రాత్రి అలా చేసేది. ఆవిరి కుడుము చేసేసేది. నెక్స్ట్ డే మార్నింగ్ తినేవాళ్ళం మేము. కానీ ఇప్పుడు అట్లా చేయడం, ఒకసారి నేను అలా చేశాను. బట్ చల్లారిపోతే పిల్లలు అంత ఇష్టంగా తినట్లేదని చెప్పి నేను వేడివేడిగా చేస్తున్నాను. ఇలా వేడివేడిగా చేసేదానికన్నా అలా ముందు రోజు నైట్ చేసుకొని మరుసటి రోజు తింటే ఇంకా మంచిదంట. చలవ కూడా చేస్తుందంట అట్లాగా. సో, మనకి మరీ లూజ్‌గా ఉండకూడదు. ఇడ్లీ పిండంత ఇదిగా ఉండాలి కన్సిస్టెన్సీ. నాకు కొంచెం గట్టిగా అనిపించిందని నేను వాటర్ కలుపుకున్నాను. సాల్ట్ చెక్ చేసుకోండి. ఇడ్లీ పాత్రలో మామూలుగా ఇడ్లీ చేసుకున్నట్టే వాటర్ పోసుకొని పాత్రల్లో ఈ ఇడ్లీ రేకుల్లో వేసేసుకోవడమేనండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మాత్రం ట్రై చేయండి. ఇంట్లో పిల్లలుంటే పిల్లలనే కాదండి, పెద్దవాళ్ళకైనా కూడా చాలా ఆరోగ్యం అనమాట ఇది. వెనకటి వాళ్ళు బాగా తినేవాళ్ళు ఈ ఆవిరి కుడుమది. ఇప్పటి రోజుల్లో ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎవరికన్నా ఈ ఆవిరి కుడుము గురించి తెలిస్తే నాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. నేను మా పిల్లలకి ఈ మధ్య నుంచే స్టార్ట్ చేశానండి. ఒక 4-5 మంత్స్ నుంచే స్టార్ట్ చేశాను. అంతకుముందు వరకు రాగి జావ మాత్రం కంపల్సరీగా పెట్టేదాన్ని. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ ఆవిరి కుడుము. అస్సలు బోర్ కొట్టదు తెలుసా అండి.
ఇది తినే పద్ధతి కూడా మనం చట్నీలు అవి నంచుకు తింటాం కదా! అందులో ఇడ్లీలో కానీ, దోసల్లో కానీ ఇందులో అట్లా కాదండి. నెయ్యి ముంచుకొని తింటారు. మీరు విన్నది కరెక్టే. నేను అన్నది కరెక్టే. ఇడ్లీ తుంచుకొని చట్నీలు ఎలా నంచుకుంటారో అలాగే ఆవిరి కుడుములో కూడా నెయ్యి నంచుకొని తింటారు. నెయ్యి పైన వేసుకోవడం కాదు. నెయ్యి హెల్తీయే. మినపప్పు హెల్తీ. దానివల్ల పిల్లలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. తొందరగా ఏమన్నా ఫీవరొచ్చినా, లేకపోతే ఏమన్నా జలుబు చేసినా తట్టుకోగలుగుతారండి పిల్లలు ఇలాంటి ఫుడ్ పెడితే. సో, అందుకని నేను రోజు చేస్తూనే ఉంటున్నాను గదా! అని చెప్పి నా ద్వారా ఎవరికన్నా తెలియని వాళ్ళకి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో, నాకైతే ఎప్పుడు కూడా నేను హాఫ్ గ్లాస్ పోసుకుంటానని చెప్పాను కదండీ! నాకు 4 వస్తాయి ఇడ్లీలాగా ఆవిరి కుడుములు. మా పిల్లలిద్దరికీ సరిపోతాయండి. ఇప్పుడు కొంచెం ఎక్కువ పోసాను కాబట్టి ఇంకొక 2 ఎక్స్‌ట్రా వచ్చాయి. సిమ్‌లో పెట్టుకోవాలండి. అంటే మరీ సిమ్‌లో కాదు, మరీ హైలో కాదు, మీడియంలో పెట్టుకోవాలి. ఇడ్లీకి ఎలా అయితే విజిల్స్ వస్తాయో అలాగే వస్తుంది. మనకి ఉడికిందా లేదని కూడా మధ్య మధ్యలో చెక్ చేసుకోవచ్చు. నార్మల్‌గా అయితే తెలిసిపోతుందండి ఉడికిందా లేదా అనేది. ఒక పావు గంట, 20 నిమిషాలు ఉంచితే చాలు. స్టవ్ ఆఫ్ చేసేయగానే మనం ఓపెన్ చేసేయకూడదు మూత. ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ చాలండి. 10 మినిట్స్ కూడా అక్కర్లేదు. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేయాలి. పక్కన నుంచి మా పిల్లలిద్దరూ పాపం ఆకలేస్తుందని చెప్పని కూర్చుంటున్నారు. నేనేమో వీడియో షూట్ చేస్తున్నాను కదా! పెద్దవాళ్ళైనా కానండి తింటే చాలా బలంగా ఉంటారు. ఉడుము పట్టులా పట్టింది అని అంటారు చూసారా సామెత అట్లాగనమాట. ఉడుము ఏదైనా పట్టు పట్టిందనంటే అది తొందరగా రాదు, అంత స్ట్రాంగ్‌గా ఉంటుందని. ఇవి తింటే కూడా అంతే ఆరోగ్యంగా ఉంటారని పిల్లలు. ఇడ్లీ పాత్రలో నుంచి త్వరగా రావాలి అనంటే ఆ గరిటెని మనం వాటర్‌లో ముంచి ప్రతిసారి తీస్తూ ఉండాలి. తొందరగా వచ్చేస్తాయనమాట. చూసారా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. ప్రతిసారి కూడా అట్లా వాటర్‌లో డిప్ చేసి ఒకసారి తీస్తే తొందరగా వస్తాయి. అలా జరిపి పక్కన పెట్టాను. నా కొడుకు చూడండి వెళ్లి అది తీశాడు. అది కాలింది. అప్పుడే కదండీ ఓపెన్ చేశాను. చూడండి పట్టుకున్నాడు. వాడికి కాలింది పడేశాడు. సో, చూస్తున్నారు కదండీ! నెయ్యి కూడా కరగబెట్టాను. అంటే సగం కరిగిందండి. ఇంకా వీళ్ళు ఆకలేస్తోంది అన్నారు కదా! అని చెప్పినని మీకు చూపించేద్దాంలే అని చెప్పినని ఇలా పెట్టాను. నెయ్యి కరగబెట్టుకోవాలండి. గట్టిగా ఉన్నది కాదు. ఇది సండే రోజు తీశాను కాబట్టి పిల్ల ఇంట్లోనే ఉంది. నార్మల్‌గా అయితే స్కూల్‌కెళ్తున్నా కూడా నేను ఇట్లానే పెడతానండి. కాలిందంటున్నాడు. సో, నేను మార్నింగ్ తను స్కూల్‌కెళ్తున్నప్పుడు కూడా 4 వేస్తాను కాబట్టి 2 తినేస్తుంది, 1 తీసుకెళ్తుంది. ఇంకా 1 మా బాబు తింటాడు. సో, ఇదండి నాకు తెలిసిన రెసిపీ, హెల్తీ రెసిపీ. అది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది నాకు. హాయ్ చెప్తున్నాడు వాడు కూడా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. పక్కన కూర్చోరా అంటే కూర్చోకుండా ఆ ఇడ్లీ పాత్రతోనే ఆడుకుంటున్నాడు. సో, ఇప్పుడు చూడండి మా అద్వైత్ ఎంత క్యూట్‌గా తింటాడో. వాడికి ఇష్టం అనమాట ఇది. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్‌ని ఆన్‌లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.